హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండి. ఇవాళ ఒక మా ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఏంటి గౌతమి చక్కగా పరిగెత్తేసి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఇదైతే తెలుసా అబ్బా, శనివారం రాత్రి అంటే తెల్లవారితే ఆదివారం అనగా ఎర్లీ మార్నింగ్ 2:30కి మా తాత వాళ్ళ గృహప్రవేశం 3ంటికి అనమాట. తెనాలిలో మా తాత అంటే మా అమ్మ వాళ్ళ బాబాయ్, మా అమ్మ వాళ్ళ ఫాదర్కి సొంత తమ్ముడు. మా అమ్మకి బాబాయ్, నాకు చిన్న తాత. ఆ తాత వాళ్ళ ఇంటి గృహప్రవేశం. ఆ ఫంక్షన్కి మేము పొద్దున్నే 2ంటికి 1:30 కల్లా లేచి రెడీ అయ్యి 2ంటికి బయలుదేరి మేము తెనాలి వెళ్ళాం అనమాట. సో ఆ ఫంక్షన్లో నేను, మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, మేమే పాలు పొంగిచ్చాము. సో అక్కడ చేసిన వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అదనమాట ఇవాళ వీడియో. అప్పుడప్పుడు డైట్లో ఇలాంటి ఫ్యామిలీలో ఏమన్నా జరిగినప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా నేను, అందులో ఇది ఒకటనమాట. సో ఇది వెరీ రీసెంట్. నిన్న అంటే సండే రోజు వ్రతము, హోమం, భోజనాలు అలా జరిగాయి. ఇదైతే తెనాలిలో. మా తెనాలబ్బా, మీ తెనాలి, మా తెనాలిలాగా మా తెనాలి. తెనాలంటే అదొక ఎమోషన్, అదొక ఫీల్, అదొక బాండ్ అనమాట, నాకు ఎమోషనల్ బాండ్. సో ఇదైతే తెనాల్లో వాళ్ళు ఫ్లాట్ తీసుకున్నారు, ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్. దాని గృహప్రవేశం ఫంక్షన్ అనమాట. దానికి అక్కడ చేసిన వీడియో. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి, ఎర్లీ మార్నింగ్ ఏంటంటే 3ంటికి అనమాట. సో ఆ టైంలో కాబట్టి ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మాత్రమే ఉంటారు కదా. తర్వాత నెక్స్ట్ డే కంటిన్యూషన్, గృహప్రవేశం అవ్వగానే వ్రతము, హోమం అవి జరిగాయి. సో పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే ఉంటుంది కదా, దానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. ఏదో సినిమాలో గనక, ఏ సినిమా అంటే అహనా పెళ్ళంట సినిమా చూసుంటారు. రాజేంద్ర ప్రసాద్ అండ్ నూతన్ ప్రసాద్ గారు అందరూ ఉంటారు అందులో. ఆయన గురించి ఎవరికి తెలియదు అనగానే మా తాతలు 3 అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తారు కదా అందరికీ. అట్లానే మా తాతలు కూడా 3 అనమాట. మా అమ్మ వాళ్ళ ఫాదర్ ఫస్ట్, తర్వాత ఈ తాత, ఇప్పుడు మేము గృహప్రవేశంకి ఎక్కడైతే వెళ్ళామో ఆ తాత, అండ్ నెక్స్ట్ మా ఇంకో చిన్న తాత. సో మా తాత వాళ్ళు, మా తాత పేరు కొసరాజు శివసత్యనారాయణ, ఈ తాత పేరు శివలింగ ప్రసాద్, ఇంకో తాత పేరు శివనాగేశ్వరరావు. సో అందరికీ పేరుల్లో కామన్గా శివ 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 ఉంటుంది. సో మా తాత 3వ తాతయ్య చనిపోయారు హెల్త్ ప్రాబ్లమ్స్తో, ఈ తాతయ్య మధ్యలో ఆయన. సో ఈ తాత వాళ్ళదన్నమాట.
సో ఇంకా తెలుసు కదా, ఇంకా పాలు పొంగిచ్చే కార్యక్రమం ఉందంటే అక్కడ పూజ ప్యారలల్గా జరుగుతూ ఉంటే మేము కిచెన్లో ఇంకా కొంచెం వర్క్లు అయితే అవ్వలేదు, చిన్న చిన్నవి అయినాయి. కానీ మేము వెళ్ళేసరికి అన్నీ మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నీ కావాల్సినవి రెడీ చేసి తీసుకొచ్చారు. మా తాతయ్యకి ఒక డాటర్ ఉన్నారనమాట. యాక్చువల్లీ తను పాలు పొంగిచ్చాలి, బట్ వాళ్ళకి పాలు పొంగిచ్చే వీలు లేక ఇంకా నెక్స్ట్ మేము చేసాం అనమాట ఈ కార్యక్రమం. లేకపోతే అసలు తను చేయాల్సింది మా పిన్ని, తన బదులు నేను మా అక్క కలిసి చేసాం ఈ కార్యక్రమం. సో ఇప్పుడైతే పొద్దున్నే అబ్బా నాకైతే నిద్ర లేదు. మార్నింగ్ 11:30 దాకా మా అమ్మతో కబుర్లు చెప్తానే ఉన్నాను. మార్నింగ్ అంటానేంటి, నైట్ 11:30 వరకు కబుర్లు చెప్తానే ఉన్నాను. 11:30 తర్వాత 11:45 అలా అనుకుంటా కాసేపు అలా పడుకున్నాం. మళ్ళీ ఒక గంట పడుకోగానే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నిద్ర పట్టదు కదా, ఇంకాసేపట్లో లేవాలి, అలారం పెట్టుకున్నాం, లేవాలి అనుకుంటూ ఉంటాం. సో పద్దాకు లెగుస్తానే ఉన్నాను నేనైతే. లేచి పడుకునే ముందే పెద్ద నీళ్లు కాగబెట్టి పడుకున్నాం అనమాట. సో ఇది బాగా వేడిగా ఉంటాయి స్నానం చేయడానికని ఇంకా 1:15 కల్లా లేచి స్నానం చేసి రెడీ అయ్యి మా అమ్మ వెళ్తున్నాం కదా మళ్ళీ నిద్ర వస్తుందని చెప్పి పాలు ఇచ్చి కొంచెం కాఫీ కలిపింది 2ంటికి. సో కాఫీ తాగి మేము బయలుదేరాం అనమాట. ఇంకా నిద్ర ఫీలింగ్ అంతా ఇక ఆ మేళం, జనం, చుట్టాలు అందరూ ఉంటారు కదా, సో ఇంకా నిద్ర ఫీలింగ్ అనేది అసలు రాలేదు. సో అంత మంచిగా హ్యాపీగా చేసి తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చాం అనమాట. మా ఊరు వచ్చేసాము పొద్దున పూట, ఎంత అరౌండ్ 7:30 ఆ టైంలో. అంటే అక్కడ నుంచి తెనాలి నుంచి మా ఊరు హార్డ్లీ 15 minutes పడుతుంది. సో ఇంటికి వచ్చి మళ్ళీ కాసేపు ఒక 1 hour రెస్ట్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాం అనమాట. సో అలా జరిగింది. ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम श्रीकृष्णाय नमः, ओम वामनाय नमः, ओम गिरिधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः,
दामोदराय नमः ओम संकर्षणाय नमः वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः देवक्षयाय नमः ओम नारसिंहाय नमः मत्स्याय नमः ओम जनार्दनाय भूपेन्द्राय नमः ओम हरे नमः श्री कृष्णाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः रक्षावतन देवता विरमित नानाविध परिमल पत्र पुष्पाक्षदानं समर्पयामि बहुमाग्राभ्यां प्रतिष्ठितामि नमस्कारामि ओम विश्वेश्वराय కొబ్బరికాయ పెట్టి ఈ కొబ్బరికాయ కొట్టి పాలు పొంగినప్పుడు కొబ్బరి నీళ్ళు పాలలో పొంగల్లో అయిపోయింది. వెరీ గుడ్, బాగా స్పీడ్ అడ్వాన్స్ గా ఉన్నారు. ఎవరికేమన్నారు గరుడు గారు నల్లపనేని బసవపున్నయ్య గారు అప్పుడు మీకు నూతన గృహప్రవేశ సమయమున మామగారి పాదం వరకు నమస్కరించి ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలు గుర్తు పెట్టమ్మా. సుమంగళీర్యం సుమంగళీర్యం మధుర్ భాగం సమేత మస్యత తత్వాయ ధాత్వపరేతర అమ్మాకి ఇచ్చేసి అల్లుడు గారు నన్నపనేని బసవపున్నయ్య గారి దంపతులు ఇక నూతన గృహప్రవేశ సమయంలో అత్తయ్య గారికి నమస్కరించి ఇచ్చింది పసుపు కుంకుమ బంగారు రుద్రులు పట్టు చీరలు పట్టు రవికులు. శతమానం భౌతి శతమానం. ఇదైతే మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాకనమాట. మేము వెళ్ళేసరికి హోమం ఎండ్ అయ్యి వ్రతం స్టార్ట్ అయింది అప్పుడు. సో నిన్న ఇన్స్టాలో ఇది రీల్ పోస్ట్ చేస్తే చాలామంది అడిగారు చీర చాలా బాగుంది గౌతమి ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. చాలా కమెంట్స్ కూడా వచ్చాయి, పర్సనల్గా మెసేజెస్ కూడా వచ్చాయి అబ్బా. సో ఈ చీర అయితే నేను మా అమ్మ కొనిపెట్టింది. ఈ చీర వచ్చేసరికి నేను ఇన్స్టా పేజ్లోనే చూసి తీసుకున్నాను. ఈ మధ్య చాలా వరకు నేను ఆన్లైన్లో చూసే తీసుకుంటున్నా అబ్బా. అంటే చూసి తీసుకుంటున్నాము అంటే ఇది పడితే అది తీసుకోలేండి, బాగుంది మనకు నచ్చింది ఇది వర్త్ అనిపించే నేను చూసి తీసుకుంటాను. ఇదైతే ఐరా బెనారస్ అని ఒక ఇన్స్టా పేజ్ ఉందన్నమాట. సో ఎప్పుడూ అనుకోకుండా ఎవరో నాకు షేర్ చేస్తే చూసాను అనమాట. సో నాకు బాగా నచ్చింది. నాకు ఆల్రెడీ ఇలాంటి చీర ఒకటి ఉంది గ్రీన్ కలర్ది, బెనారస్ జార్జెట్ అది. ఇది వచ్చేసరికి బెనారస్ పట్టు. సో ఈ కలర్ బాగా మధ్య భవిష్య ఫంక్షన్ అప్పుడు, హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు ఇంట్లో ఫంక్షన్కి సేమ్ కలర్ చీర కట్టుకుంటే అది బెనారస్సే, కాకపోతే అది ప్లెయిన్ కట్టుకుంటే అది అందరూ ఆ రోజు నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అది వచ్చేసి నేను విజయవాడ తనైరాలో కొన్నా ఆ చీర. సో అప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ చీర నీకు అంటే ఐ మీన్ నాకు పింక్ సూట్ కాదు అని నాకు ఫీలింగ్. నేను ఎప్పుడు వేసుకోలేదు, చాలా తక్కువ వాడాను. సో ఎప్పుడు ఒక ఫీలింగ్ అనమాట పింక్ నాకు సూట్ కాదని. బట్ ఆ రోజు ఆ చీర చూసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేశారు బాగుందని. సో ఇంకప్పుడు అనుకున్నా ఓకే పింక్ బాగుంది ట్రై చేయొచ్చు అని. సో అనుకోకుండా ఇట్లా ఈ పేజ్లో చూసి ఈ చీర నచ్చి నేను ఇంకా బెనారస్ పట్టు మా అమ్మ కొనుక్కోమని చెప్పి నాకు డబ్బులు ఇస్తే నేను కొనుక్కున్నాను అనమాట. అంటే మా అమ్మ కొనొచ్చు, కాకపోతే ఆవిడకి ఒక గట్టి నమ్మకం అనమాట. నేను కొంటే ఎలాగూ ఈ పిల్లకి నచ్చదు, మళ్ళీ అది ఇది అని చెప్పి పేర్లు పెట్టుద్ది అని చెప్పి నువ్వే కొనుక్కో నీకు డబ్బులు ఇచ్చేస్తాం అంటది ఏదైనా కొనాలంటే. సో అట్లా తీసుకున్నాను అనమాట. సో ఇదైతే నేను ఇన్స్టా పేజ్ ఐరా బెనారస్ అని ఆ పేజ్లో చూసి తీసుకున్నా. సో ఇదైతే
ఫంక్షన్ టైంలో ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, దాంట్లోకి కుడుములు ఏవో ఇవ్వాలంటే అవన్నీ రెడీ చేస్తుంటే కూర్చొని ప్యాక్ చేసి ఇచ్చామన్నమాట. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిత దేవతం సమూఢమశివాగం సురే శతమానం మోపిజతా హిపుత్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి. సో మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. అండ్ స్టార్టింగ్లో డ్రెస్ డీటెయిల్స్ కూడా అడిగారు, మర్చిపోయాను చెప్పడం. అదైతే నేను షేడ్స్ ప్యాలెట్ పేజ్ రొటీన్ అబ్బా ఆ పేజ్లో ఎప్పుడో తీసుకున్న డ్రెస్ అది. సో అదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మంచి డైట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.